ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకొని ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా దొరికినా కూడా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా అసలు దేనికి కూడా పోటీ చేయకుండా వాళ్ళను నిషేధించాలి అని చెప్పి కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషన్ జాబితా కాలం ఎన్నికలో పోటీ చేయకుండా నిషేధం వహించాలి, వీళ్ళందరిపైన కూడా నిషేధం విధించాలి వీళ్ళందరిపైన కూడా. అప్పుడు కనుక బుద్ధి రాదు, ఆ భయం అనేది ఉంటది కదా. ఎందుకంటే వీళ్ళు నిజంగా పవర్ లేనిది ఇట్లాంటి వాళ్ళు ఉండలేరు, పవర్ కానీ పైసలు లేని ఇట్లాంటి వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళకు బుద్ధి ఏంటిది, వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి అంటే ఇట్లా వాళ్ళని పూర్తిగా నిషేధించేసి వాళ్ళకి ఎప్పుడు కూడా పొలిటికల్ ఎంట్రీ లేకుండా చేస్తేనే అప్పుడు ఈ భయం అనేది ఉంటుంది వాళ్ళకి. ఏం నేర్చుకుంటారండి, అదేనా మంచి హ్యాబిటా? అది కాదు కదా. పెద్ద కొంతమంది ఏంటంటే స్టేటస్ కోసం ఆలోచిస్తారు, అట్లా కూడా ఉన్నారు. మరి అదేం స్టేటస్, అదేం దిక్కుమాలిన స్టేటస్ కూడా అర్థం కాదు. ఇది తీసుకుంటే స్టేటస్ నా దగ్గర ఉంటేనే అమ్మో ఇంకా నేను ఇంకా తోపని అనిపిస్తుందేమో అని చెప్పి కొంతమంది ధోరణిలు ఉన్నారు. ఫామ్ హౌస్లు, పార్టీలు, మాదక ద్రవ్యాలు ఏంది అసలు ఏడికి పోతా ఉన్నది సమాజం? మిమ్మల్ని చూసి మీ లెక్క కావాలి, మీ లెక్క ఇంకా పొలిటికల్గా వచ్చి ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి అని అనుకుంటారు. కానీ మీరు చేసే కథలేమో, మీరు చేసే దందాలేమో అని గిట్లున్నాయి. అమాయక యువత డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల? మీ వల్ల కాదా? ఈరోజు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు, బలైపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత నాయకులకు లేదా? ప్రజాప్రతినిధులుగా ఆ బాధ్యత మాది కాదని అనుకుంటున్నారా? తెలియని వారు తప్పు చేస్తే బుద్ధి చెప్పి మార్చవచ్చు. తెలిసి తప్పు చేసిన వారికి శిక్ష పడితేనే సమాజంలో భయం అనేది ఉంటుంది. అగో నేను చెప్పేది కూడా గదే. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళని గట్టిగా శిక్షిస్తేనే సమాజంలో ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీ పొలిటీషియన్స్ అనేటోళ్ళు ఏం చేయాలి? ఇట్లాంటివి ఎక్కడైనా అవుతున్నా, ఎవరైనా చేస్తున్నా కూడా మీరు పోయి వాళ్ళకి చెప్పి మందలించి, అరే నాయనా కాదురా భయ్, ఇది అసలు కరెక్ట్ థింగ్ కాదు, మీరు దీనికి దూరంగా ఉండాలి అని చెప్పాలి. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరైనా కూడా ఇంకా ఈ బిజినెస్లకు దిగాలే, మా అన్న ఉన్నాడు కదా, మా వాళ్ళు చూసుకుంటారులే, మా వాళ్ళు పొలిటికల్గా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే అనేది ఒక ధైర్యం వాళ్ళకి పెరిగిపోతా ఉన్నది. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా తయారవుతా ఉన్నారు. ఏమవుతుందంటే జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు. ఆడ కుటుంబాలు రోడ్ల పైన పడతా ఉన్నాయి. ఇది ఎవరి వల్ల? మీ వల్ల కాదా? మళ్ళీ దీనికి సంబంధించి మేము అట్లా కాదు, మేము చాలా మంచోళ్ళము, మాకు ఎట్లాంటి అలవాట్లు లేవు, మాకు అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు.